నేను ప్రస్తుతం ఉన్నది GLC 43 AMG బై మెర్సిడీస్ బెంజ్ తోటి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ యొక్క AMG సిరీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కార్ లెవర్స్ మాత్రమని చెప్పుకోవచ్చు. మొత్తం చాలా సాటిస్ఫాక్షన్ అయితే వెహికల్స్ ఇస్తూ ఉంటాయి. ప్రస్తుతం అయితే మన దగ్గర ఇది ఒక టర్బో ఇంజిన్ అయితే ఉంది. అండ్ దీని యొక్క ఇనీషియల్ పికప్ ఏదైతే ఉంటుందో రేస్ మోడ్లో బేసిక్గా అయితే మనకి కంఫర్ట్ అని, సిటీ అని, స్పోర్ట్ అని ఇస్తారు. స్పోర్ట్ ప్లస్ దాని మీద రేస్ మోడ్ అయితే ఉంటుంది. వెహికల్ యొక్క లుక్స్ చూసుకున్నా కూడా కొత్త జనరేషన్ యొక్క లుక్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఒకవేళ మామూలుగా బేసిక్ అయితే చెప్తాను, ఆబ్వియస్లీ ఇక్కడ మనకి దీని యొక్క AMG బ్యాజింగ్ అయితే ఉంది. హ్యూజ్ మెర్సిడీస్ లోగో, 360 డిగ్రీ కెమెరాకి 4 సైడ్స్ అయితే మనకి కెమెరా చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క హ్యూజ్ గ్రిల్ చూడండి ఎంత క్రేజీగా సెటిల్అప్ చేశారో. అండ్ కింద వచ్చేసి మనకి ఏవైతే ఎయిర్ డిఫ్యూజర్స్ ఉంటాయో అవి కూడా చాలా కిందకు ఉండడం. అండ్ మెయిన్గా గ్రౌండ్ క్లియరెన్స్ ఈ వెహికల్స్కి చాలా తక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ ఎండ్ ఆఫ్ ద డే టాస్క్ వచ్చేసి ఈ వెహికల్స్ది బాగా పర్ఫామ్ చేసి అమేజింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం మాత్రమే. అండ్ ఒకవేళ దాని యొక్క హెడ్లైట్స్ చూసుకున్నా కూడా మనకి ఇక్కడ ప్రొజెక్టర్ ల్యాంప్స్ అండ్ ఆబ్వియస్లీ LED DRLs అయితే ఉన్నాయి. అండ్ మెయిన్గా బాగా ఫోకస్ చేయండి, ఇక్కడ దాని యొక్క జస్ట్ దాని యొక్క అలే యొక్క డిజైన్ చూడండి. అండ్ లోపల మనకి క్యాలిపర్ మీద కూడా రెడ్ కలర్ మీద చాలా క్లియర్గా AMG బ్యాజింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది చాలా కాస్ట్లీ ఒక టైర్స్ పిరేలి అని, ఇవి ఘోరమైన కాస్ట్లీ దీని యొక్క ప్రైజింగ్ కూడా. అండ్ మెల్లగా చూసుకుంటేనైతే మనం సైడ్కి వచ్చేస్తే ఇక్కడ మనకి టర్బో ఎలక్ట్రిఫైడ్ అని ఉంది. దాని యొక్క మీనింగ్ మనకు తెలియదు కాబట్టి ఏది పడితే అది చెప్పడానికి లేదు. అండ్ ఈ యొక్క వెహికల్ యొక్క డిజైన్ చూసుకున్నా కూడా ఇది ఒక కూపే వర్షన్, ఇలా తీసుకొచ్చి స్లాంట్ వెళ్ళిపోతూ ఉంటుంది సిపిలర్ నుంచి కిందకి. అండ్ ఈ యొక్క ఏదైతే వీళ్ళు ఫుట్బోర్డ్ ఇచ్చారో ఇది ఒక్కటి నాన్ సెన్స్ లాగా అనిపిస్తుంది. అండ్ ఒకవేళ మెయిన్గా ఈ వెహికల్ యొక్క మెయిన్ అట్రాక్షన్ అంతా దీని యొక్క బ్యాక్ సైడే GLC 43 బ్యాజింగ్ కూడా ఉంటుంది. అండ్ మనకి సైడ్కి ఎయిర్ కర్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా చెప్తున్నా కదా, అబ్బా పిచ్చ హ్యాపీగా ఉంది. క్వాడ్ సైలెన్సర్స్ అయితే మనకి ఎన్నుకున్నాయి. ఇవి రోర్ చేస్తే అబ్బా క్రేజీ సౌండ్ వస్తుంది, అసలు బుర్రం పట్ 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 ఉంటుంది, అసలు ఆ వేరే లెవెల్. యాక్చువల్గా నేను బెంజ్ గురించి ఒకవేళ చెప్పాలి అనుకుంటున్నాను అనుకో, నేను ఆల్రెడీ ఒక C220 చేసిన, మ్యాక్సిమం అవే ఫీచర్లు ఉంటాయి. AMG సిరీస్లో మనకి ఏం డిఫరెంట్గా దొరుకుతాయి అంటే దీని యొక్క స్టీరింగ్ అండ్ దాని యొక్క సీట్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి దగ్గర అని చూపిస్తా. సో మనకి ఈ AMG కార్లో ఇది మొత్తం స్పోర్ట్ లైన్ ఉంటుంది కాబట్టి మెయిన్గా రెడ్ యొక్క హైలైట్స్ వాడడమే జరిగింది, డబల్ స్టిచ్చింగ్. అండ్ దీని యొక్క సీట్స్ మీద కూడా మనకి AMG బ్యాడ్జింగ్ అయితే ఇస్తారు. అండ్ మెయిన్గా ఈ స్టీరింగ్ చూసుకుంటేనైతే మనకి అన్ని స్టీరింగ్స్లో ఈ 2 నాబ్స్ అయితే దొరకవు. ఇక్కడి నుంచే మనము రేజా లేకపోతే స్పోర్ట్ ప్లస్సా స్పోర్టా ఇవన్నీ మనం ఇక్కడి నుంచి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాహ్ అసలు దీని డైనమిక్స్ ఉంటాయి బ్రో. ఏదైతే మన స్క్రీన్లో అక్కడ AMG బ్యాడ్జింగ్ ఒక్కటి పక్కకు పెట్టు, నడుపుతుంటే అసలు ఆర్గాజం కంపల్సరీ వస్తుంది ఏ అబ్బాయికైనా. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ వెహికల్స్ జస్ట్ ఇంజన్ ఆన్ చేసి ఏసి తొక్కుతేనా పట్టం బట్టన్ సౌండ్ ఇస్తుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఒకవేళ బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా మనకి ఇంచుమించు బాగానే కంఫర్ట్ అయితే ఇచ్చారు వీళ్ళు. వెనుక చూసుకున్నా కూడా వీళ్ళు అంటే రెగ్యులర్ కార్కి ఇచ్చినట్టే బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద కంఫర్ట్స్ అయితే ఆబ్వియస్లీ ఇస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ మనకి హంప్ కనబడుతుంది, ఎందుకంటే ఇట్స్ రేర్ వీల్ డ్రైవ్. అండ్ ఇక్కడ మనకి 3 పాయింట్ సీట్ బెల్ట్ అయితే వేయడం జరిగింది. అండ్ ముగ్గురికి హెడ్ రెస్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ప్రస్తుతం అయితే ఏదైతే ఇది ఏందో ఇది ఇప్పటికీ అర్థమే సావదు, ఎప్పటి నుంచో చూస్తున్నా. హ్యాండ్ రెస్ట్ అయితే ఇచ్చారు, కాకపోతే ప్రెస్ చేస్తే ఒకటి వస్తుంది బయటకి, అది దేనికో మరి. అండ్ మెయిన్గా నీకు ఈ వెహికల్స్కి ప్రైస్ దేనికి అంటే మెయిన్గా దాని యొక్క ఇంజన్కి అండ్ వాళ్ళు వాడే లెదర్కి. అండ్ ఎక్కడ చూసినా కూడా నీకు ఒక్కటి కూడా నార్మల్ యొక్క మెటీరియల్ మాత్రం బై మిస్టేక్ కూడా టచ్ రాదు. అండ్ ఈ యొక్క వెహికల్ మ్యాక్సిమం డ్రైవర్స్ మెయిన్గా బాగా ఇంజన్ కానీ డ్రైవింగ్ కానీ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొనే తీరుతారు ఈ వెహికల్స్ని. అందుకు ఇప్పటికీ కూడా హ్యూజ్ లైన్ ఆఫ్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి AMG సిరీస్కి. సో నీకు నీ ఫేవరెట్ AMG ఏదో కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయి. సో ప్రస్తుతం అయితే మనము GLC 43 AMGలో ఉన్నాము. దీన్ని ఆన్ చేయడమే గగనం అని చెప్పుకోవచ్చు, ఎంత క్రేజీగా ఉంటుంది చూడండి. చేయాలంటే ప్యాడల్ షిఫ్టర్ని ఏదైనా ప్రెస్ చేసి బ్రేక్ పెడల్ ప్రెస్ చేసి దీన్ని ఆన్ చేయాలి. బూమ్, బండి అయితే ఆన్ అయిపోయింది. ప్రస్తుతం మనము దీని యొక్క మోడ్ని ఏదైతే నార్మల్ నుంచి ఉందో ఇక్కడ ప్రస్తుతం మీరు కంఫర్ట్లో పెట్టాడు, మనకు దాంతో పని ఏముంది. స్పోర్ట్ ప్లస్ కాకుండా దీంట్లో రేస్ మోడ్ ఉంటుంది, మీరు అయితే రేస్ మోడ్లో పెట్టా. ఇప్పుడు జస్ట్ నా యాక్సిలరేషన్ చూడండి అండ్ సౌండ్ వినండి ఎంత హాయిగా వెళ్ళిపోతామో. అండ్ మెయిన్గా ఈ యొక్క స్టీరింగ్ కార్బన్ ఫైబర్ కానీ ఎక్కడికక్కడ క్రేజీయెస్ట్ మ్యాచింగ్ అని చెప్పొచ్చు. సో నేనైతే సీట్ బెల్ట్ పెట్టుకున్నాను, మొత్తం అటెన్షన్ పొజిషన్లో ఉన్నా. జస్ట్ యాక్సిలరేషన్ నొక్కబోతున్నా. 3, 2, 1 గో. డ్రైవ్లో వేసి నొక్కడమే.
ఫన్ వస్తుంది బండి అయితే. నేను నార్మల్ సెకండ్స్ అయితే 180 170 వెళ్ళిపోతుంది బండి.